Okay, start. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిరితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం సంసర్వతోముఖం నరసింహం దీశనం భద్రో మృత్యుం నమోమ్యహం. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే జయ కృష్ణ శ్రీ కృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాని గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ మాతాజీ. Hare Krishna Ditya, after a long time. What's the matter? Any exams? హరే కృష్ణ మాతాజీ. Okay, ఎగ్జామ్స్ okay. మాతాజీ. So ఎలా రాసావమ్మా దీత్య? బాగా రాసావా? రాసాను మాతాజీ. Hare Krishna. Okay, very good. So let me share you the screen today. Okay, you can see, right? Yes, Mataji. Okay. Okay, Nana. So ఈరోజు మనము 24th శ్లోకాలోకి వచ్చాము. సో 23 శ్లోకాస్ అయిపోయాయి. దీత్య నువ్వు చూసావా? వీడియోస్ చూస్తున్నావా? చూస్తున్నాను మాతాజీ. అదే ఎందుకు అంటే మరి నువ్వు మిస్ అయ్యావు చాలా. ఓకే, సో 24th శ్లోక ఒకసారి నేను చెప్తాను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సో మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. మాతాజీ నేను చెప్పొచ్చా? వచ్చిందా? నీకు వచ్చేసిందా? చెప్పు. ఎస్ మాతాజీ. చెప్పండి. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో మళ్ళీ చెప్పు ఒకసారి సెకండ్ లైన్. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. దీత్య చెప్పేసేనా? సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సో ఇప్పుడు మనము చూద్దాం ఏం చెప్తున్నారు. సంజయ ఉవాచ అంటే, ఉవాచ అంటే వి నో దట్ ఇట్ ఈస్ సెడ్.
సంజయ్ ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఎవరికి చెప్తున్నాడు? సంజయుడు ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రునికి. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పేది వింటూ ఉన్నాడు కదా లైవ్ లో ఏం జరుగుతుంది అక్కడ అనేది. ఇప్పుడు మనం అందరము క్రికెట్ మ్యాచ్ చూడలేము. సో ఒక కామెంటరేటర్ చెప్తూ ఉంటాడు కదా, కామెంటరీ ఇస్తూ ఉంటాడు, ఇట్లా జరిగింది అట్లా జరిగింది. ఒకవేళ టీవీ లేకపోతే, టీవీ ఉంటే అందరం చూస్తున్నాం లైవ్ లో, అయినా కూడా కామెంటరీ చెప్తూ ఉంటాడు కదా, టీవీలో కూడా చెప్తూ ఉంటారు కదా. సో అలా లైవ్ గా చూపెడుతున్నాడు అనమాట. సంజయుడు చూస్తున్నాడు లైవ్ గా అదంతా ఏం జరుగుతుంది అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లో. ఆ జరిగేదంతా ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు అనమాట, ఇలా జరిగింది ఇలా జరిగింది అని. సో ఇప్పుడు అదంతా చెప్పిన తర్వాత, మొత్తం చెప్పిన తర్వాత, ఇప్పుడు అంటే ఏం చెప్పాడు? అర్జునుడు చెప్పాడు కదా, నన్ను ఆ ఇద్దరు రెండు పార్టీస్ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ రథాన్ని, అక్కడ రథం స్థాపయామి అంటాడు కదా, అక్కడికి తీసుకెళ్ళు అంటాడు కదా. సో అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఏవం అంటే దస్ ఉక్త అడ్రెస్డ్ ఋషికేశ. ఋషికేశుడు అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఋషికేశ? కంట్రోలర్ ఆఫ్ సెన్సెస్. ఇది మీరంతా ఎవరు రాలేదు క్లాస్ కి, అందుకే చెప్పలేకపోతున్నాడు. ఆహ్లాద్ వచ్చాడు చెప్తున్నాడు. ఋషికేశ అంటే కంట్రోలర్ ఆఫ్ సెన్సెస్. ఎవరు కంట్రోలర్ ఆఫ్ సెన్సెస్? ఎవరు? లార్డ్ కృష్ణ. సో గుడాకేశేన అంటే, గుడాకేశ అంటే అర్జున. భారత, ఓ డిసెండెంట్ ఆఫ్ భారత. ఓకే, భారత అంటే ఓ డిసెండెంట్, వంశకుడా, భరత వంశకుడా అని, భారత వంశకుడా అని చెప్పడం అన్నమాట. సేనయో, సేనయో అంటే ఆఫ్ ద ఆర్మీస్, అన్ని రెండు ఆర్మీస్. ఉభయో బోత్ ఆర్మీస్, బోత్. మధ్యే అంటే మధ్యలో అన్నమాట, రెండు ఆర్మీస్ మధ్యలో, ఇన్ ద మిడ్స్. స్థాపయిత్వ ప్లేసింగ్, అక్కడ నిలుపమని, ప్లేస్ చేయమని. రథ ఉత్తమం, ద ఫైనెస్ట్ చారియట్, రథాన్ని, మంచి ఈ రథాన్ని అక్కడ నిలుపు అని చెప్పడం అన్నమాట. సో let us go to translation. What Sanjay is saying, O descendant of Bharata, ante Bharata Vamshiyuda, having thus been addressed by Arjuna, Lord Krishna drew up the fine chariot in the midst of the armies of both parties. అది సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? ఇట్లా భరత వంశీయుడైన అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడికి ఇలా చెయ్యి, నువ్వు ఆ రెండు పార్టీల మధ్యలో రథాన్ని ఉంచు అని ఎప్పుడైతే చెప్పాడో అలాగే చేశాడు కృష్ణుడు కూడా. హీ ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. ఆయనని ఒబే చేశాడు. అర్జున ఏం చెప్పాడో అది ఒబే చేశాడు. అది. సో నెక్స్ట్ పర్పోర్ట్ చూద్దాం. ఇన్ దిస్ వర్స్ అర్జున ఇస్ రిఫర్డ్ టు యాజ్ గుడాకేశ. ఓకే, అర్జున్ని ఏం చెప్పారు? గుడాకేశ అని చెప్పారు. గుడాక అంటే స్లీప్, అండ్ వన్ హూ కాంకర్ స్లీప్ ఈస్ కాల్డ్ గుడాకేశ. ఓకే, కాంకరర్ అనమాట. ఏసా అంటే, సో కాంకరర్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర అనేది, నిద్రని జయించిన వాడు అని అర్థం. అంటే కొందరు కొంచెం ఒక రోజులో 10 hours పడుకుంటారు, ఫుల్గా తింటారు, పడుకుంటారు, 10 hours పడుకుంటారు. సో వాడికి ఎంత లేపినా లేపడు. అరే క్లాస్ ఉందిరా, లేవురా, అరే నీకు ఎగ్జామ్ ఉంది రేపు, లేచి చదువుకోరా, అస్సలు క్వశ్చనే లేదు, వాడు లేవనే లేవాడు. అది. సో ఇప్పుడు అర్జునుడు అట్లా కాదు, అతనికి ఒకటి ఉందన్నమాట టాస్క్. ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ యాన్యువల్ డే కూడా ఉంటుంది కదా అందరికీ. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అర్జునుడు, కౌరవులకు పాండవులకు యాన్యువల్ డే అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా ఒక అంటే స్కిల్ ప్రదర్శన, వాళ్ళు నేర్చుకున్నది ఏదో ప్రదర్శించడం అనమాట. అది జరిగినప్పుడు అప్పుడు ఆయన ఎంత అంటే నిద్రపోకుండా అది సాధన చేశాడనమాట.
అంటే ప్రదర్శించాలి కదా, అంటే ఆయన స్కిల్ చూపెట్టాలి కదా. అంతేకాదు ఆయన టెస్ట్ చూపెడతాడు కదా ద్రోణాచార్య. ఏంటి, ఒక పక్షి ఉంటుంది చెట్టు మీద, అయితే కన్నును కొట్టమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు, మీరేం చూస్తున్నారు అంటే. కానీ ద్రోణాచార్యుడు అడుగుతాడు, మీరేం చూస్తున్నారు అని అంటే మిగతా స్టూడెంట్స్ అన్ని ఏదేదో వాళ్ళకి వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్, పిట్ అనే చూస్తున్నామనో లేకపోతే ఆ కొమ్మ పిట్ట అది రెండు ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ అర్జునుడు ఏం చెప్తాడంటే జస్ట్ ఐని చూస్తున్నా, అదొక్కటే చూస్తున్నా అని చెప్తాడు. అదొక్కటే ఆయనకి కనిపిస్తుందంట, ఆయన మొత్తం ఆయన మనసులో అదొక్కటే ఉంది. సో అలా అలా అంటే అంత ఇదిగా సాధన చేయడం అనేది ఊరికే కాదు, ప్రొద్దుటే లేచి లేకపోతే నిద్ర అంటే చీకట్లో కూడా సాధన చేస్తాడనమాట. ఏంటి, చీకట్లో ఏమీ కనిపించవు అయినా కానీ కూడా ఆయన ఏదైనా ఒక వస్తువుని కొట్టేయగలడు ఆరోతోటి. సో అంత సాధన చేస్తాడనమాట. ఇంత సాధన చేశాడు కాబట్టే ద్రౌపదిని గెలుచుకొని వస్తాడు కదా. మత్స్యయంత్రం ఉంటుంది, అది ఒక టెస్ట్ పెడతారు కదా ద్రౌపదిని గెలవాలంటే. వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఒక టెస్ట్ పెడతాడు, ఆ మత్స్యయంత్రాన్ని కొట్టాలి నువ్వు అని అంటే ఆయన ఆ మత్స్యయంత్రాన్ని సునాయాసంగా ఎవ్వరు ఏ కింగ్ కొట్టలేడు. అక్కడ పైన కడతారు, నీటిలో చూస్తూ పైకి కొట్టాలి ఆ చేపను. పైన కడతారు చేపని పైన కట్టి ఒక బౌల్ పెడతారు కింద. ఆ బౌల్లో ఆ చేప యొక్క ఇమేజ్, ఆ బొమ్మ కనిపిస్తూ ఉంటది అనమాట. ఆ బొమ్మని కింద చూస్తూ పైకి కొట్టాలి. అది ఎంత కష్టం. సో ఎంత సాధన చేస్తే అది చేయగలరు. ఎంతమంది వెళ్తారో ద్రౌపదిని గెలుచుకోవడానికి, దుర్యోధను కూడా వెళ్తాడు, అందరు వెళ్తారు గెలవడానికి, కానీ ఎవ్వరు గెలవరు. అర్జున విన్ అవుతాడు లాస్ట్. సో అది కృష్ణకు కూడా లోపల ఉంటుంది, అర్జునుడే విన్ అవ్వాలని. సో ఇక్కడ స్లీప్ ఆల్సో మీన్స్ ఇగ్నోరెన్స్ అంటే జ్ఞానాన్ని పొందడం అంటే స్లీప్ ఆల్సో మీన్స్ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అనమాట. స్లీప్ అంటే అజ్ఞానం. సో అర్జున కాంకర్డ్ బోత్ స్లీప్ అండ్ ఇగ్నోరెన్స్, రెండింటిని జయించాడు. ఇటు నిద్ర లేకుండా ఉండగలడు. ఇప్పుడు వాళ్ళు ఎంత వనవాసం చేసినప్పుడు ఊరికే కాదు కదా, మిగతా వాళ్ళందరూ పడుకున్నప్పుడు లేచి ఉండాలి. ఎందుకంటే తెలీదు ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో వాళ్ళని. అంటే దుర్యోధను ప్లాన్ అట్లాంటివి ఉన్నాయి కదా, అంత దుష్టుడు కదా, ఎవరైనా అటాక్ చేయగలరు. సో ఆయన ఎంత అలర్ట్గా ఉండాలి. సో అందుకోసం నిద్రను జయించగలిగాడు అనమాట ఈయన. సో ఇక్కడ స్లీప్ ఆల్సో మీన్స్ ఇగ్నోరెన్స్. సో అర్జున కాంకర్డ్ బోత్ స్లీప్ అండ్ ఇగ్నోరెన్స్ బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్షిప్ విత్ కృష్ణ. ఇవన్నీ ఎలా జయించగలిగాడు? కృష్ణుని యొక్క ఫ్రెండ్షిప్ తోటి మాత్రమే ఇవన్నీ చేయగలిగాడు. యాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ హీ కుడ్ నాట్ ఫర్గెట్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్. మీకు ఇంతకుముందు ఒక స్టోరీ కూడా చెప్పాను. ఏంటి, అర్జునుడు ఎక్కడి నుంచో ఎటో వెళ్ళేసి వచ్చి పడుకుంటే ఆయన రోమాలన్నీ డాన్స్ చేస్తూ ఉంటాయి, కృష్ణ 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 అని చెప్పాను కదా. ఈ స్టోరీ గుర్తుందో లేదో మీకు అందరికి? రైట్. సో అలా అంత గ్రేట్ డివోటీ అన్నమాట కృష్ణ. అంటే ఆయన అంత స్మరిస్తూ ఉంటాడు, ఎప్పుడు అదే స్మరణలో ఉంటాడనమాట. కృష్ణ ఉంటే చాలు నాకు అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కృష్ణుడు అన్ని అడ్వైజెస్ ఇస్తూ ఉంటాడు కదా, ఇలా చెయ్యి. ఎందుకంటే ఆయనని స్మరిస్తే చాలు, అన్ని సెన్సెస్ అన్ని ఆయన చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆయన చేతిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, హీ కెన్ అడ్వైజ్, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తూ ఉంటాడు. సో దట్ హెల్ప్స్ హిమ్. అది చాలు అతనికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఎలా అంటే గంధర్వులు వస్తారనమాట. వీళ్ళు వనవాసం చేసేటప్పుడు కొందరు గంధర్వులు వస్తారనమాట. వస్తే వాళ్ళందరినీ ఓడగొడతాడు అర్జునుడు. అంతెందుకు, మళ్ళా కర్ణుడు ఓడిపోతాడు ఆ గంధర్వుల మీద. అంతెందుకు, ద్రోణాచార్యుడు చెప్తాడు కదా, నాకు గురుదక్షిణగా ద్రుపదుణ్ణి తీసుకొని రండి అని అంటాడు.
అంటే ద్రుపదుని రాజ్యం కావాలి నాకు అని అంటాడు. అప్పుడు అప్పుడు ఏమవుతుంది, కౌరవులందరూ వెళ్తారు, ఫస్ట్ కౌరవులు వెళ్తారనమాట అది గెలవడానికి. అందరూ ఓడిపోతారు, ఈవెన్ కర్ణ కూడా ఓడిపోతాడు. అప్పుడు కౌరవులతో పాటు కర్ణుడు కూడా వెళ్తాడు అనమాట వాళ్ళతో పాటు. వెళ్తే వాళ్ళందరూ ఓడిపోతారు. కానీ అర్జునుడు నెక్స్ట్ పాండవులు వెళ్తారు, వెళ్ళినప్పుడు అర్జునుడి తోటి గెలవగలుగుతారు. అంటే అర్జునుడు సామాన్యమైన వాడు కాదు. అంటే గుడాకేశ అంటే ఊరికే రాలేదనక ఆ పేరు, అది చెప్పడం అనమాట. ఎంత సాధన ఎంతో ఉంటే అలా అలా చేయగలరు. అంతేకాదు ఇది మీకు ఇంకొకటి ఇక్కడ ఇంకా చదువుదాం మనము. As a great devotee of Krishna, I could not forget Krishna even for a moment, because that is the nature of a devotee. Devotee nature అలా ఉండాలి, ప్రతిసారి కృష్ణుని తలుచుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి రేపు ఎగ్జామ్ ఉంది, ఎలా ఇటు చదువుతూ ఉండాలి, మనసులో ఎప్పుడు కృష్ణుని తలుచుకొని అనుకుంటుండే, కృష్ణ నేను మర్చిపోద్దు, కృష్ణ ప్లీజ్ కృష్ణ నాకు హెల్ప్ చెయ్యి, మర్చిపోకుండా చెయ్యి కృష్ణ అని చెప్పి మళ్ళీ ఒకసారి చదువుతూ ఉండాలన్నమాట. అంటే కృష్ణుడికి నీ బాధ, నీ లోపలున్న బాధ ఎవరికో మమ్మీకో డాడీకో చెప్తే అది జరిగే పని కాదు. కృష్ణుడికి చెప్పుకోండి, ఏదన్నా ఉన్నా కానీ కూడా లోపల ఏదైనా బాధ ఉంటే కృష్ణుడికి చెప్తే చాలు, హీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. సో మీరు అయినా కానీ కూడా మీకు బాధపడవద్దు, ఏమైనా కానీ కూడా బాధపడద్దు, కృష్ణుడికి చెప్పుకోండి చాలు. సో either in waking or in sleep, a devotee of the Lord can never be free from thinking of Krishna's name, form, qualities and pastimes. ఎప్పుడు ఆ కృష్ణుని యొక్క పాస్ట్ టైమ్స్, క్వాలిటీస్, ఆయన గురించి అదే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట ఒక డివోటీ అయిన వాళ్ళైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఎట్లా మీకు హెల్ప్ చేస్తాడని నేను ఒక విషయం చెప్తా. అర్జునుడు అంట ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో అంత యుద్ధం జరుగుతుంది, చాలా సీరియస్ గా జరుగుతూ ఉంటే సడన్ గా ఆ రథం అంట కిందికి వెళ్ళిపోయింది, టకీమని 2 feet టక్కర కిందికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఒక బాణం వచ్చి ఆ అర్జునుడి కిరీటాన్ని కొట్టుకుని వెళ్ళిపోయిందంట, తీసుకెళ్ళిపోయింది. సో అప్పుడు అర్జునుడు అంటాడనమాట, ఏంటి కృష్ణ నువ్వు చూడవా ఏంటి కృష్ణ నువ్వు చూడవా అది అని అంటే, అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, కృష్ణ చెప్తాడు, నేను గనక ఒక 2 feet కిందికి దిగకపోతే ఈ రథాన్ని నువ్వు చనిపోయేవాడివి, నీ తల తీసుకెళ్ళిపోయేది ఆ బాణం వచ్చి అని చెప్తాడు. అంటే అంత రక్షిస్తాడు అనమాట. ఇఫ్ యూ జస్ట్ థింక్ అబౌట్ కృష్ణ, హీ విల్ హెల్ప్ యూ ఆల్వేస్ ఎట్ ఎనీ టైమ్. ఏదైనా కానీ కూడా ఏదైనా ఏ ప్రాబ్లం అయినా ఆయన నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. దట్స్ ఎ డివోటీ ఆఫ్ కృష్ణ కెన్ కాంకర్ బోత్ స్లీప్ అండ్ ఇగ్నోరెన్స్ సింప్లీ బై థింకింగ్ ఆఫ్ కృష్ణ కాన్స్టెంట్లీ. అంతే కదా, మనము అతని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వు నిద్రను కూడా జయించగలవు. నీకు నిద్ర ఒక పెద్ద ప్రాబ్లం అనిపించదు. నువ్వు 3 గంటల కంటే 3 గంటలకు లేసేస్తావు. కొందరు లేవరు కదా, అదే ఎగ్జామ్ ఉంది అంటే కూడా లేవరు. సరే పోనీ చాంటింగ్ చేసుకుందామని ఆ మనసులో అది ఉంటే, కొందరు డివోటీస్ చాలా మంది లేస్తారు, 3 o'clockకి లేచేస్తారు, లేచేసి చాంటింగ్ చేసుకుంటారు, మంగళహారతి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న అదే వాళ్ళకి ఉంది, ఒక డివోటీగా చేయాల్సిన పనులు అవి. సో యాజ్ ఏ స్టూడెంట్ మీరేం చేయాలి, లేచి మార్నింగ్ లేచి చదవడము, ఇవన్నీ అంటే సాధన చేయడం అనేది చెయ్యాలి. అంటే ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, ఎప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నారు నాకు తెలియదు. ఆహ్లాద్ నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు నాన్న? మాతాజీ 6:40 మాతాజీ. 6:40. రిషిత నువ్వు? 7 మాతాజీ. 7. సాధ్వి నువ్వు? మాతాజీ నాకు ట్యూషన్ ఉంది మాతాజీ. ఎన్ని గంటలకు లేస్తావు? 7. దీత్య నువ్వు? దీత్య ఆర్ యు దేర్? చెప్పదలుచుకోలేదు. హన్విక చెప్ప. 7కి లేస్తావు. ఓకే ఓకే. సో 6:40 to 7 ఈ మధ్య నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు మార్నింగ్?
8 చెప్పట్లేదు. 9 Yes, Mataji. చెప్పమ్మా, ఎన్ని గంటలకు లేస్తావు? Mataji, your voice is breaking. అవునా, అయితే నీదే ప్రాబ్లం. అందరికి బాగానే వినిపిస్తుంది కదా. Yes, Mataji. అదే Mataji. సో దీత్య, నువ్వు ఒకసారి నువ్వు లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వు. సో దట్ Okay, Mataji. యూ కెన్ హియర్. ఓకే, సో నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ కృష్ణ కాన్షియస్నెస్ ఆర్ సమాధి. దీన్నే ఎప్పుడు కృష్ణుని తలుచుకోవడము, కృష్ణుని పాస్ట్ టైమ్స్ వినడము, కృష్ణ ప్రసాదం తినడము, ఇంకా కృష్ణుని యొక్క అన్ని ఆయనకి సేవలు చేయడము, లైక్ మంచి డ్రెస్ వేయడము, వాటర్ పెట్టి పూలు పెట్టి చక్కగా సంకీర్తనలో పాల్గొనడము, అండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్, ఆల్ దీస్ దీన్నే సమాధి అంటే. ఆల్వేస్ డే మొత్తంలో నువ్వు అందులోనే ఉన్నావు అనుకో, సో దట్ ఈస్ కాల్డ్ సమాధి. అండ్ ఇట్ హెల్ప్స్ యూ. ఎలా హెల్ప్ అవుతుంది అనేది భగవద్గీత రాను రాను చాప్టర్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, హౌ ఇట్ విల్ హెల్ప్ యూ. As Hrishikesha, or the director of the senses and mind of every living entity, Krishna could understand Arjuna's purpose in placing the chariot in the midst of the armies. అయితే ఈ కృష్ణుడికి అర్థమైపోయింది అనమాట, ఎందుకు ఈ రెండు పార్టీల మధ్యలో ఆ చారియట్ ని ఉంచాలి అని అంటున్నాడో కృష్ణుడికి అర్థమైపోయింది. సో అందుకోసం ఆ రెండిటి మధ్యలో చారియట్ ఉంచడానికి ఆయన కృష్ణుడు వింటాడనమాట. మీకు ఇంకోటి తెలుసా, యుద్ధం జరుగుతూ ఉంటే ఆ రథసారథిని ఎట్లా అంటే అట్లా తంతూ ఉంటారనమాట. ఆ చారియట్ మీద ఫైటింగ్ చేస్తున్న, ఇప్పుడు అర్జున ఉన్నాడు, ఫైటింగ్ చేస్తున్నాడు. సో ఆ రథసారథి ఎవరు? కృష్ణ. సో కృష్ణుడిని కాళ్ళతో తంతూ ఉంటారనమాట, ఇటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళు. జస్ట్ ఇమాజిన్, ఒక భగవంతుడు అంటే తన డివోటీ కోసం ఎంత పనైనా చేయగలుగుతాడు అనమాట. సో ఇది మీకు ఇంతకు ముందు ఒక స్టోరీ చెప్పాను ప్రీవియస్. దుర్యోధన అండ్ అర్జున ఇద్దరు వెళ్తారు, ఏం కావాలి అని అడుగుతాడు కృష్ణ. అడిగినప్పుడు ఒకరేమో సేన ఆర్మీ కావాలని అడుగుతారు, నారాయణ సేన. కృష్ణునికి నారాయణ సేన ఉంటుంది, అది అడుగుతాడు అనమాట. సో ఆ నారాయణ సేన తీసుకోవడానికి దుర్యోధనుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడో, ఇంకా చూడు నాకు ఎంత ఆర్మీ, ఫుల్ పెద్ద ఆర్మీ కదా, నాకేంటి అనుకుంటాడు యాక్చువల్గా. కానీ అర్జునుడు ఒక్క కృష్ణుని మాత్రమే అడుగుతాడు, నువ్వు నా సైడ్ ఉంటే చాలు అని అంటాడు. సో జస్ట్ ఇమాజిన్ ఎంత తేడా అంటే. ఒక భక్తుడికి మనసులో ఏముంటుంది, ఇంకొకరికి ఏముంటుంది మనసులో. వేరే వాడికేమో క్వాంటిటీ కోసం చూస్తూ ఉంటాడు, ఈయనేమో క్వాలిటీ కోసం చూస్తూ ఉంటాడు. సో అది డిఫరెన్స్, ఒక డివోటీకి ఉన్న డిఫరెంట్ వేరే వాడికి. Thus he did so and spoke as follows in next శ్లోకాలో ఏం జరిగింది అనేది మనకి తెలుస్తూ ఉంటది అనమాట. సో నెక్స్ట్ Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Prabhupada ki jai. తయారయ్యారు అందరూ, చక్కగా అన్ని మన ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, అంతా మారిపోతున్నారు, చిన్న చిన్న బట్టలు వేసుకొని. మన వాళ్ళేమో వాళ్ళ కల్చర్, మన వాళ్ళు వాళ్ళది ఫాలో అవుతుంటే వాళ్ళేమో మనలాగా ఎంత బాగా చక్కగా రెడీ అవుతున్నారు. సో ఇది డిఫరెన్స్ చూడగలుగుతాం. ప్రభుపాద ఎంత బాగా అంటే మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇంతకు ముందు యాక్చువల్గా ఒకటి
ఉండింది. అంటే మొత్తం ఒకరే రూల్ చేశారు కృష్ణ టైంలో. మొత్తం ఇలా అన్ని ఇలా లేవు మొత్తము. ఏది అమెరికా అమెరికా ఇంకేంటి జర్మనీ, చైనా, ఇలా ఏమీ లేవు కంట్రీస్. ఇవన్నీ తర్వాత వచ్చినాయి అన్నమాట. ఏమవుతుంది, మెల్లిమెల్లిగా గ్లోబ్ చేంజ్ అవుతూ ఉందన్నమాట. సో గ్లోబ్ చేంజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మొత్తము డిఫరెంట్గా పార్ట్స్గా తయారైనాయి అన్నమాట. డిఫరెంట్గా ఎప్పుడైతే పార్ట్స్గా తయారైపోయినాయో వాళ్ళు రూల్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు ఓన్గా ఒక కల్చర్, వాళ్ళకు ఒక దేవుడని, అట్లా డిఫరెంట్గా చేంజ్ అయిపోయారు అందరూ. ఇన్ రియాలిటీ అసలు యాక్చువల్గా రామ ఉన్న టైంలో, ఆయన కృష్ణుడు ఉన్న టైంలో మొత్తం ఒకటే, అంతా ఒకటే, అందరు ఒకటే సనాతన ధర్మం పాటించారు. అందరూ ఒకటే పాటించారు సనాతన ధర్మం. తర్వాత వచ్చినాయి మిగతా అన్ని, తర్వాత వచ్చినాయి అన్నమాట. వేరే వేరే రిలీజియన్స్, ట్రెడిషన్, కల్చర్ అని డిఫరెంట్గా వేరేగా తర్వాత వచ్చినాయి. ఇప్పటికీ కూడా మన ఇండియాలో ఇప్పుడు యాక్చువల్గా ఇండియా మొత్తంలో డిఫరెంట్గా వచ్చేస్తున్నాయి అన్ని. సో అవి కూడా విడిపోతాయి ఫ్యూచర్లో అని చెప్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ అంతా ఇప్పుడు డిఫరెంట్, వాళ్ళు ఇప్పుడు పోట్లాడుతున్నారు. సో అది కాశ్మీర్ మేబీ ఇన్ సమ్ ఫ్యూ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ పడుతుందో మనకు తెలియదు, మేబీ అది విడిపోయింది అనుకో, ఇంకా వేరే ఒకటి కూడా తయారవుతుంది. ఏది బంగ్లాదేశ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, బెంగాల్ కూడా తయారవ్వచ్చు. అది కూడా మొత్తం చేంజ్ అయిపోయిందంట, అసలు హిందూస్ లేరంట అక్కడ. సో అది కూడా వాళ్ళు కూడా అంటారు మాకు సపరేట్ కావాలి, మేము ఉండము అని. వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలా ఒక్కొక్కటి విడిపోయినప్పుడు ఏమైపోతుంది, చిన్నగా అయిపోతుంది. ఇండియా అనేది చిన్నగా అయిపోతుంది. అలా పెద్దగా ఉండే ఒకప్పుడు భారతదేశం మొత్తం పెద్దగా ఉండే. సో అది చిన్నగా అవుతూ వస్తుంది అన్నమాట. సో అలా ఎప్పుడైతే తరిగిపోతుందో, సనాతన ధర్మం పోతుందో, అది పోయింది అంటే ఇంకా అయిపోయింది, అవుట్, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఏంటి కొలాప్స్ అయ్యేది అంటే, ఇప్పుడు నువ్వు హరే కృష్ణ మంత్రం చెప్తూ ఉన్నావు, చెప్తూ ఉంటే ఏమవుతుంది, భగవంతుడు, పైన ఉన్న భగవంతుడు, ఆయన కన్ను అంట ఎక్కడైతే హరే కృష్ణ మంత్రం వినిపిస్తుందో అటు సైడ్ చూస్తాడంట. అంటే ఇప్పుడు ఈ గ్లోబ్, ఇది ఎర్త్ అనేది ఒక గ్లోబ్ కదా, ఈ ప్లానెట్ మీద హరే కృష్ణ మంత్రం జపము ఇవన్నీ వినిపిస్తూ ఉంటే ఆయన చూపు ఆ ప్లానెట్ మీదనే ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు వర్షాలు కురుస్తాయి, అన్ని బాగుంటాయి అన్నమాట, పంట పండుతుంది, ఏదో కొద్దో గొప్ప మనుషులకు ఫుడ్ దొరుకుతుంది, అన్ని బాగుంటాయి. సో చాలా అందరూ ఎక్కువ రోజులు బ్రతికే వాళ్ళు. సో వాళ్ళు ఏంటి, ఎక్కువ తపస్సు, ధ్యానము ఇవన్నీ చేసేవాళ్ళు. కాబట్టి దేవుడి యొక్క చూపు ఆ ఎర్త్ మీద ఉన్నందువల్ల వాళ్ళందరికి ఫుడ్ బాగా దొరికింది. తర్వాత వచ్చింది త్రేతాయుగం, కొంచెం తరిగిపోయింది. తర్వాత ద్వాపర యుగం ఇంకొంచెం తరిగిపోయింది. ఇప్పుడు కలియుగం అసలు ఇంకా తరిగిపోతుంది. అసలు ఎప్పుడైతే కృష్ణ జపం అనేది చెయ్యరో, ఇంకా కొన్ని రోజులు జపం చెయ్యరు, అందరు మానేస్తారు, అందరు మారిపోతారనమాట. మారిపోగానే కథం అయిపోయింది, వర్షాలు ఉండవు, ఏమి ఉండవు, చాలా కష్టం. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇది అందుకే కృష్ణ డివోటీగా మీరందరు ఉంటే మీకు మీ ఫ్యూచర్ బాగుంటుంది. మీరు మారితే మీ ఫ్యూచర్ మీరే బాగు చేసుకున్నట్టు అన్నమాట. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. డిడ్ యూ అండర్స్టాండ్? అందరికి అర్థమైందా నేను చెప్పింది? ఎస్ మాతాజీ. వెరీ గుడ్ రిషిత, ఎంత కరెక్ట్ గా టక్కని చెప్పేసింది రిషిత ఫస్ట్. ఎస్ మాతాజీ, ఎస్. ఓకే, దట్ ఈస్ యూ షుడ్ స్టార్ట్ చాంటింగ్. ఒక్క మాల చాలు, మీకే హెల్ప్ అవుతుంది. అదా
అదేదో కొందరైతే భయపడతారు పేరెంట్స్, అయ్యో ఇంత ఇప్పుడే మా మా పిల్లలకి ఏంటి చాంటింగ్ చేయమంటే వాళ్ళు ఏమైపోతారు, ఏమి అవ్వరు, వాళ్ళ మంచికే చెప్పేది. ఏమైనా తప్ప అది చాంటింగ్ చేస్తే ఏమైనా తప్ప? ప్రహ్లాదుడు ధ్రువ మహారాజు ఏజ్కి వెళ్ళాడు, ఎప్పుడు ఏ ఏజ్లో చేశాడు చాంటింగ్? చిన్నప్పుడు 5 ఇయర్సే ధ్రువుడు. ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడు ఏ ఏజ్లో చేశాడు? 5 ఇయర్స్కే వెళ్ళిపోయాడు. 5 years. ఎంత చిన్న చిన్న ఏజ్ లోనే వాళ్ళంతా స్టార్ట్ చేసేసారు భక్తి. సో అలా అలా ఉండే అప్పుడు, కాబట్టి భూమి సారవంతంగా ఉండింది, చాలా హెల్తీగా ఉండింది భూమి. తర్వాత అలాంటిది పోయింది, మొత్తం పోయింది. అంత చిన్నప్పుడే చాంటింగ్లు, తప్పురా, అలా చేయకూడదు, చాంటింగ్ ఇవన్నీ పూజలు పునస్కారాలు పెద్దోళ్ళు చేసుకుంటారా, ముసలోళ్ళు చేసుకుంటారు. రామకృష్ణ అని ఎవరు చేసుకుంటారు? ముసలోళ్ళు, మనం కాదు అనే కాడికి వచ్చిందనమాట. అలా వచ్చేసింది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. ఆ భూమి సరిగ్గా ఉండదు, మంచి ఫుడ్ దొరకదు, మంచి ఫుడ్ దొరకకపోతే మంచి థింకింగ్ కూడా ఉండదు, థింకింగ్ కూడా కోల్పోతారు, పిచ్చి పిచ్చి థింకింగ్స్ వస్తూ ఉంటాయి. అందుకే కదా మా అత్త కోడలు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతాయి? మంచి ఫుడ్ దొరకకపోతే అన్ని ఇట్లాగే ఉంటాయి. డిడ్ యు అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? ఓకే, సో Yes, Mataji. Yes, Yeah. Mataji. ఓకే, వెరీ గుడ్. సో మిగతా వాళ్ళందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే రాలేకపోతున్నారు. సో మళ్ళీ ఒకసారి నేను ఇది తీసుకుంటాను. ఆహ్లాద్ చెప్పున్నాను ఇది. Sanjaya uvacha evamuktho hృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. వెరీ గుడ్. నెక్స్ట్ దీత్య. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఎస్ రిషిత చెప్తావా? నేను మాతాజీ హన్విక, ఓకే చెప్పు. పేజ్ నెంబర్ వాట్ మాతాజీ? రిపీట్ చేస్తావా? పేజ్ నెంబర్ వాట్ మాతాజీ? ఏం చెప్తుంది?